ఎబోలా వైరస్పై ప్రజలు ఆందోళన చెందవద్దంటూ ఎబోలా నోడల్ ఆఫీసర్ డాక్టర్ వంశీకృష్ణ అన్నారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే గనక వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చన్నారు. ఇక ఎబోలా వైరస్ బాధితుల కోసం ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశామని తెలియజేశారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 2 కేసులు గుర్తించి చికిత్స అందిస్తున్నామంటున్న డాక్టర్ వంశీతో మా కరెస్పాండెంట్ హరికృష్ణ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం ఎబోలా వైరస్ భయాందోళనకు గురిచేస్తుంది. తెలంగాణలో కూడా ఈ యొక్క వైరస్ లక్షణాలు ఉండడం కలకలం రేపుతుంది. అయితే ఇప్పటికే అధికారులు ఈ యొక్క ఎబోలా వైరస్ సంబంధించిన లక్షణాలు ఏవైనా ఉంటే గాంధీ హాస్పిటల్లో పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశామని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. అయితే ఈ యొక్క ఎబోలా వైరస్ సంబంధించి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, వచ్చిన వాళ్ళు ఎట్లాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఎక్కడికి రావాలి, దీనికి సంబంధించి ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి ఎబోలా వైరస్ సంబంధించి ఏర్పాట్లకు సంబంధించి గాంధీ హాస్పిటల్ నోడల్ ఆఫీసర్ వంశీ ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఈ ఎబోలా వైరస్ సంబంధించి ఈ యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి సోకిన వారికి? నమస్తే అండి. ఎబోలా వైరస్ సహజంగా లక్షణాలు ఎలా ఉంటాయంటే ఫీవర్, బాడీ పెయిన్స్, వామిటింగ్స్, లూజ్ స్టూల్స్, పెయిన్ అబ్డమెన్ ఆర్ ఎనీ అన్ఎక్స్ప్లెయిన్డ్ బ్లీడింగ్ మేనిఫెస్టేషన్స్ కామన్గా ఇవి కనిపిస్తూ ఉంటాయండి. ఈ లక్షణాలు ఉండి దీంతో పాటు ట్రాన్సిట్ హిస్టరీ అంటే ఆఫ్రికన్ కంట్రీస్ WHO రికగ్నైజ్ చేసిన కొన్ని ఆఫ్రికన్ కంట్రీస్ ద్వారా అక్కడ ఉండి లేదా ఆ కంట్రీ ద్వారా ట్రావెల్ చేస్తూ మన దగ్గరకు వస్తే ఫస్ట్ 3 వీక్స్లో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయంటే అప్పుడు మనం ఎబోలా సస్పెక్ట్ చేస్తాం. ఇప్పటివరకు అంటే రాష్ట్రంలో ఎన్ని గుర్తించారు సార్ ఇట్లాంటి? అంటే మన దగ్గర వచ్చిన ఇప్పటిదాకా ప్రస్తుతానికి ఎతికిన ఓన్లీ 2 కేసెసే ఉన్నాయి. ఈ 2 కేసెస్ ట్రాన్సిట్ హిస్టరీ ఉంది, ప్లస్ ఇద్దరు ఫీవర్ అని కంప్లైంట్ చేశారు కాబట్టి మన దగ్గర ఐసోలేషన్లో పెట్టాం సార్. ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు సార్ దీనికి సంబంధించి? మనం ఇప్పుడు ఆల్మోస్ట్ 8 to 10 ఐసోలేషన్ ఇండివిజువల్ ఐసోలేషన్ రూమ్స్ విత్ అటాచ్ బాత్రూమ్ అరేంజ్ చేశాము. వాళ్ళని ఇక్కడ ఐసోలేషన్ రూమ్లో పెట్టి విత్ ఆల్ ప్రికాషన్స్ మనం వాళ్ళకి ట్రీట్మెంట్, సపోర్టివ్ అండ్ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఇస్తున్నాము. వచ్చంగానే ఎంబడే మనం ఇమీడియట్గా శాంపుల్స్, బ్లడ్ శాంపుల్స్, యూరిన్ శాంపుల్స్ అండ్ ఓరోఫారెంజల్ ఆర్ నాసోఫారెంజల్ స్వాబ్స్ తీసుకొని ఇమీడియట్గా CCMBకి మనం పంపిస్తామండి. CCMBలో టెస్ట్ చేసి ఫర్దర్గా ఇవాల్యుయేషన్స్ ఏమైనా చేయాలనుకుంటే మాత్రం దాన్ని ఇమీడియట్గా NIV పూణే కూడా పంపిస్తారు. అంటే ఇప్పుడు శాంపిల్స్ తీసుకుంటున్నారు కదా సార్, శాంపిల్స్ నుంచి అంటే రిజల్ట్ రావడానికి ఎన్ని రోజులు టైం పడుతుంది? వచ్చిన తర్వాత అంటే ఫర్దర్గా ప్రస్తుతానికి కానీ తర్వాత కానీ ఎట్లాంటి ట్రీట్మెంట్ కొనసాగుతుంది? సిన్స్ ఇప్పుడు బిగినింగ్ కాబట్టి ప్రస్తుతానికి కొంచెం టైం పడుతుందండి ట్రాన్స్పోర్టేషన్ అవన్నిటికి. సో ప్రస్తుతానికి 1 or 2 డేస్లో రిపోర్ట్స్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఈ రిపోర్ట్స్ ICMR వాళ్ళు డిక్లేర్ చేస్తారు సార్. సో వాళ్ళు రిపోర్ట్స్ వచ్చినాకనే మనం చెప్పగలుగుతాం. పర్టికులర్ టైం లైన్ మనం చెప్పలేము. అది అంటే ఇక్కడ ఐసోలేషన్ వార్డ్ కూడా ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తుంది. అంటే సపరేట్ గదుల్లాగా ఏర్పాటు చేశారా, లేకపోతే ఒకటే మొత్తంగా కూడా అందరికి కలిపి ఒకటే దగ్గర ఏర్పాటు చేశారా? ఎంతమందికి కేపబిలిటీ ఉంటుంది సార్ మొత్తం ఐసోలేషన్ వార్డ్స్? ఇందాక ఇండివిజువల్ రూమ్స్ అని చెప్పాను. అలా ఒక 8 to 10 రూమ్స్ ఇండివిజువల్గా మన దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి స్టార్ట్ చేస్తాము. దీంతోపాటు అటాచ్డ్గా ఒక పెద్ద వార్డులో ఒక 10 to 15 బెడ్స్ వారికి ఐసోలేషన్ బెడ్స్ అని కూడా రెడీ చేస్తాము. ప్రస్తుతానికి మనకున్న కేసులలో 1-2 వచ్చారు కాబట్టి మనం రెడీగా ఉన్నాం. ఇంకొక 8 to 10, 15 కేసెస్ అయినా మనం తీసుకోవడానికి రెడీగా ఉన్నాము. కంప్లీట్గా ఒక సపరేట్ ఐసోలేషన్ వార్డ్ ఆన్ ద 7th floor అండర్ ద గైడెన్స్ ఆఫ్ సూపరింటెండెంట్ డాక్టర్ వాణి మేడం అండ్ డాక్టర్ సునీల్ సార్ అండ్ అండర్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వాళ్ళు చెప్పిన SOPs ప్రకారం రెడీ చేసి పెట్టాం. అంటే ప్రజలకు అంటే చాలా వరకు కూడా వైరస్ అనగానే అటు కరోనా వచ్చిన సందర్భంలో చాలా వరకు కూడా ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇప్పుడు కూడా ఈ వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తుందని చెప్పి చాలా వరకు కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రజలకు ఎట్లాంటి సూచన చేస్తారు? అంటే కరోనా అంటే మనకు అర్థమయ్యేది గాలి ద్వారా, తుమ్ముల ద్వారా, మాటల ద్వారా ఈజీగా స్ప్రెడ్ అవుతున్నట్టు. సో ఎబోలా అలా ఏమి స్ప్రెడ్ కాదు. సో ఎయిర్ బోర్న్ స్ప్రెడ్ అనేది చాలా అసలు లేదు. సో కరోనా లాకంత భయభ్రాంతులు అయితే సొసైటీ లెవెల్, గ్రాస్ రూట్ లెవెల్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. బట్ ప్రికాషన్స్, జాగ్రత్తలు డెఫినెట్గా ఫాలో అవ్వాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మాస్క్ పెట్టుకొని ఉండాలి, హ్యాండ్ వాషెస్ రిపీటెడ్గా చేసుకోవాలి. ఎందుకంటే సలైవా వస్తువులు దానివల్ల కూడా అంటే సలైవా వల్ల బాడీ ఫ్లూయిడ్ సెక్రీషన్స్ ఏదైనా సరే, వామిటింగ్ కానీ, యూరిన్ కానీ, స్టూల్స్ కానీ, బ్లడ్ కానీ, సెమన్ కానీ ఏ దాని నుంచైనా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది బాడీ ఫ్లూయిడ్స్తో. సో ముందు జాగ్రత్తగా అది మెయింటైన్ చేసుకుంటూ, పర్సనల్ అండ్ రెస్పిరేటరీ హైజీన్ మెయింటైన్ చేసుకుంటూ,
రిపీటెడ్ హ్యాండ్ వాష్ చేసుకుంటూ మనం ఎవరితో కాంటాక్ట్ వెళ్తున్నామో వాళ్ళు ఏమైనా అలా పలానా డెసిగ్నేటెడ్ కంట్రీస్కి పోయి వచ్చారా లాస్ట్ 3 వీక్స్లో అలా ఉండాలి. సో ఆ ఇన్ఫర్మేషన్ చాలా మటుకు ఉంటుంది. చాలా గ్రాస్ రూట్ లెవెల్స్లో తక్కువ ఉంటారు కాబట్టి సో అందరూ భయపడే అవసరం లేదు. కొంచెం జాగ్రత్తగా కొంచెం అవేర్నెస్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ ఎలా స్ప్రెడ్ అవుతుంది, ఎలా వస్తుంది అనే కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంటే మాత్రం డెఫినెట్గా దీన్ని మాసెస్లో ప్రివెంట్ చేయొచ్చు అని అనుకుంటున్నాను. అంటే విదేశాల నుంచి వచ్చే వాళ్ళ కుటుంబ సభ్యులను కలవడం కానీ ఈ సందర్భాలు చాలా వరకు కూడా ఉంటాయి. సో వాళ్ళకు అంటే విదేశాల నుంచి వచ్చిన వాళ్ళకు వెంటనే కుటుంబ సభ్యులను కలవకుండా ప్రత్యేకంగా ఐసోలేషన్ వార్డ్ లాగా అంటే ఇంట్లోనే ఉండాలని చెప్పేసి ఏమైనా సజెషన్? లేదు, డెఫినెట్గా సజెషన్ కదండి, ఇంప్లిమెంట్ చేస్తున్నాం. అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఎవరైనా ఆ ఎపిడమిక్ జోన్ నుంచి వస్తున్నప్పుడు వాళ్ళని ఎయిర్పోర్ట్లోనే వాళ్ళని ఐడెంటిఫై చేసి ఒక సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్స్ అంటే అడ్రస్ డీటెయిల్స్, ఎప్పుడైనా వచ్చారు, ఎన్ని రోజులు ఉన్నారు, ఏమైనా లక్షణాలు ఉన్నాయా, అలాంటి డీటెయిల్స్ అన్నీ డాక్యుమెంట్ చేసి వాళ్ళని హోమ్ క్వారంటైన్లో ఉండాలని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చుకుంటూ వాళ్ళని పంపిస్తారు. ఇలాంటి సిచ్యువేషన్లో ఎవరైనా లక్షణాలు డెవలప్ అవుతేనే మన గాంధీ హాస్పిటల్కి పంపిస్తారు. సో హోమ్ క్వారంటైన్లో ఉన్నప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ అదర్ డిపార్ట్మెంట్స్, స్టేట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్, పబ్లిక్ హెల్త్ వాళ్ళు షేర్ చేసుకుంటారు, వాళ్ళు పర్సనల్గా ఫాలోఅప్ అవుతారు. ఈ 3 వీక్స్లో హోమ్ క్వారంటైన్లో ఎవరైనా ఏమైనా సిమ్టమ్స్ డెవలప్ అయ్యారంటే వాళ్ళని మళ్ళీ గాంధీ హాస్పిటల్కి తీసుకొస్తారు. తీసుకొచ్చాక వాళ్ళకి మనం ఫర్దర్గా సపోర్టివ్ అండ్ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ ఇన్వెస్టిగేట్ చేస్తాం, ఎబోలా టెస్టింగ్ అవన్నీ చేపిస్తాం. థ్యాంక్ యూ. మొత్తానికి ఎబోలా వైరస్ సంబంధించి ప్రధానంగా విదేశాల నుంచి వచ్చిన వాళ్ళంతా కూడా ఈ యొక్క క్వారంటైన్ హోమ్ క్వారంటైన్లో ఖచ్చితంగా 3 వారాల పాటు ఉండాలి. ఏదైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే గాంధీ హాస్పిటల్ రావాలని చెప్పేసి కూడా వైద్యాధికారులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే అందుకు అనుగుణంగా కూడా ఇక్కడ ఏర్పాట్లు చేస్తాం, వారికి చికిత్స అందించేందుకు సిద్ధంగా ఉన్నాము. అయితే కరోనా లాగా భయపడాల్సిన అవసరం లేదు. కేవలం ఈ యొక్క వ్యాధి యొక్క లక్షణాలు అనిపిస్తే మాత్రం కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ యొక్క వ్యాధిని అరికట్టవచ్చు అని చెప్పేసి కూడా వైద్యాధికారులు చెప్తున్నారు. కెమెరామ్యాన్ శ్రీకాంత్, హరికృష్ణ, హైదరాబాద్.